ఏమైంది ఆద్య? నేనెన్ని చెప్తున్నా కూడా నువ్వు మౌనంగా ఉన్నావంటే నువ్వు ఏదో ఆలోచిస్తున్నావు. ఏం ఆలోచిస్తున్నావు ఆద్య? చెప్పాద్య అనే విధంగా అంటూ ఉంటే "ఆ, ఏంటి రామలక్ష్మి ఇలా వచ్చావేంటి? నేను ఇందాక ఏం చెప్పాను ఆద్య? ఏం చెప్పావు? ఇందాకే కదా వచ్చావు. ఆద్య, నువ్వేదో ఆలోచిస్తున్నావని అర్థమవుతుంది. ఏం ఆలోచిస్తున్నావు ఆద్య? చెప్పాద్య. నీ మనసులో నువ్వు ఏదో ఆలోచిస్తున్నావు. చెప్పాద్య, నువ్వేం ఆలోచిస్తున్నావో చెప్పు అని విధంగా అంటూ ఉంటే లేదు రామా, నేనేం ఆలోచించట్లేదు. అవును, నువ్వేం చెప్పావు? ఆ కోచ్ మళ్ళీ మళ్ళీ నా ముందుకు వస్తున్నాడు ఆద్య. నేనేం చెప్పాలో అర్థం కావట్లేదు. నన్ను హాకీ ఆడమని నన్ను ఇబ్బంది పెడుతున్నాడు. రామా, నిన్ను ఇబ్బంది పెట్టాడా? నీతో మాట్లాడా? అంటే అడిగాడు ఆద్య నువ్వు హాకీ ఆడాలని. ఇందులో హాకీ ఆడమని చెప్పిన విషయం మంచిదే కదా రామా, మరి ఎందుకు నువ్వు అలా ఫీల్ అవుతున్నావు? ముందు నువ్వు సార్ని నెగిటివ్గా చూడటం మానేసే, పాజిటివ్గా చూడు. సార్ ఏంటో, సార్ గొప్పతనం ఏంటో నీకు అర్థమవుతుంది. ఇన్నాళ్ళ నీ పరిచయంలో సార్ని నువ్వు ఇంతేనా అర్థం చేసుకుంది? లేదాద్య, నువ్వు సార్ మంచివాడనే భ్రమలో ఉన్నావు. కానీ నేను నా కళ్ళారా చూశాను సార్ ఎలాంటి వారో. అందుకే ఎన్ని చెప్పినా సార్ విషయంలో మాత్రం నేను వినదలుచుకోలేదు ఆద్య. ఎందుకంటే సార్ ఎప్పటికీ నా దృష్టిలో మంచివాడు కాలేడు. సరేలే, ఎప్పుడు నాకు ఇది ఉండేదే కదా. అసలు ఏం జరిగింది? ఎందుకు ఇలా ఉన్నావు ఆద్య? చెప్పాద్య అని అంటూ ఉంటే ఏం లేదు రామా, నేను ఏం ఆలోచించట్లేదు అనే విధంగా అంటూ ఆద్య అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే లేదు, ఆద్య ఎందుకో దీర్ఘంగా ఆలోచిస్తుంది. నాకు చెప్పడానికి మొహమాట పడుతుంది. అసలు ఏమై ఉంటుంది? ఎందుకు ఆద్య అలా ఉంది? ఎందుకు చెప్పలేకపోతుంది అని మనసులో దీర్ఘంగా రామ ఆలోచిస్తూ ఉంటుంది. మరోవైపు మాత్రం రఘురామ్ జానకితో ఇలా చెప్తూ ఉంటాడు. జానకి, ఇంకో 3 రోజుల్లో మంచి ముహూర్తం ఉంది. ఆ రోజు ప్రశాంత్ ఫ్యామిలీని పిలిపిస్తే బాగుంటుంది కదా. అందుకే పిలిపిస్తాను. సరే అండి, నేను ఎప్పుడు మీ మాటని కాదన్నాను. మీ ఇష్టం అండి అని జానకి ఈ విధంగా అంటూ మౌనంగా అక్క నుండి వెళ్తూ ఉంటుంది. ఇక మరోవైపు మాత్రం కాలేజ్కి వెళ్ళడానికి రామలక్ష్మి రెడీ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఈరోజు కాలేజ్కి వెళ్తే సార్ వస్తారు కదా. ఈ టైంలో వెళ్తే ఖచ్చితంగా సార్ నా కోసం బయట ఉంటారు. లేదు, కాస్త కాలేజ్కి లేటుగా వెళ్ళినా సరే అప్పుడు సార్ ఉండడు కదా అని విధంగా అనుకుంటూ వెంటనే లేట్గా రెడీ అవుతూ ఉంటుంది. అంతలో ఆద్య వస్తుంది. ఏంటి రామా, ఇంకా కాలేజ్కి వెళ్ళలేదా? అంటే వెళ్తాను, ఇంకో ½ అవర్లో వెళ్తాను ఆద్య. ఎందుకు రామా? ఎందుకంటే ఈ టైంకి సార్ బయట ఎదురు చూస్తూ ఉంటాడు. నన్ను హాకీ ఆడమని చెప్తూ ఉంటారు, ఇబ్బంది పెడతారు. అందుకే ఈ టైంకి వెళ్తే సార్ ఉండరు కదా అలా అని అనే విధంగా అంటూ ఉంటే రామా, వద్దాద్య, నువ్వు తన గురించి మంచిగా ఆలోచించి నీకు నువ్వు కూడా నీ మనసుని పాడు చేసుకోకు. ఎందుకంటే ఈ ఒక్క విషయంలో నేను ఎవరి మాట వినదలుచుకోలేదు. అంటే నువ్వు ప్రశాంత్ని పెళ్లి చేసుకుంటావా? చెప్పు రామలక్ష్మి. అవును ఆద్య, నేను ప్రశాంత్ని మనస్ఫూర్తిగా పెళ్లి చేసుకోవడానికి నాన్నతో కూడా చెప్పేశాను కదా అనే విధంగా అనగానే సరే రామా, కానీ ఏదో ఒక రోజు నువ్వు సార్ గొప్పతనం తెలుసుకున్న రోజు ఇక నీ చేతిలో ఏమీ ఉండదు. ఆ ఒక్క విషయం గుర్తుపెట్టుకో అనే విధంగా అంటూ వెంటనే ఆద్య అక్క నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. అసలు ఎందుకు సార్ అంటే అంత నమ్మకం ఆద్యకి? నాకేం అర్థం కావట్లేదు. ఎందుకు అంతలా సార్ని నమ్ముతుండో కూడా తెలియట్లేదు అని మనసులో అనుకుంటూ ఇక వెంటనే రామలక్ష్మి కాలేజ్కి వెళ్ళడానికి వెళ్తూ ఉంటుంది. ఇక మరోవైపు మాత్రం శౌర్య రామలక్ష్మి కోసమే ఎదురు చూస్తూ ఉంటాడు. రామలక్ష్మి ఈ టైం అవుతున్నా రావట్లేదంటే ఇక ఈరోజు కాలేజ్కి రాదా? అంటే హాకీ ఆడదా?
ఎందుకు రామలక్ష్మి నా మీద కోపంతో హాకీ మానేయాలని చూస్తున్నావా అని మనసులో శౌర్య బాధపడిపోతూ ఆలోచిస్తూ ఉంటాడు. ఇక అలా కాలేజ్కి రామలక్ష్మి నడుచుకుంటూ వెళ్తూ ఉంటే రామలక్ష్మిని చూసిన శౌర్య వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్తాడు. రామలక్ష్మి వచ్చావా, నువ్వు హాకీ ఆడాలి, ఎందుకు చెప్తున్నానో విను రామలక్ష్మి, ప్లీజ్ రామలక్ష్మి నా మీద కోపంతో నువ్వు హాకీ ఆడకుండా ఉండకు, ఎందుకంటే నువ్వు ఒక మంచి ప్లేయర్వి, నువ్వు ఇలా ఉండటం కరెక్ట్ కాదు, ఒకే ఒక్కసారి నేను చెప్పేది విను రామలక్ష్మి అని అంటూ అలా శౌర్య రామలక్ష్మి దగ్గరకు వస్తూ ఉంటే రామలక్ష్మి భయంతో వణికిపోతూ ఉంటుంది. ఇక రూమ్లో జరిగిన సంఘటనని గుర్తు చేసుకొని వెంటనే రామలక్ష్మి పరిగెత్తుకుంటూ కాలేజ్ లోపలికి వెళ్ళి గడిపెట్టుకుంటుంది. రామలక్ష్మి డోర్ తీ రామలక్ష్మి, నేను తీయను సార్, నేను తీయను అని విధంగా అంటూ భయపడిపోతూ ఉంటుంది. అమ్మో ఇప్పుడు నన్ను ఏమైనా చేస్తారా, ఈ రూమ్లో కూడా ఎవరూ లేరు, తలుపులు బద్దలు కొట్టుకొని వస్తే అమ్మో ఇంకేమైనా ఉందా అని విధంగా అంటూ కంగారు పడిపోతూ వెంటనే రామలక్ష్మి ప్రశాంత్కి ఫోన్ చేస్తుంది. ఇక రామలక్ష్మి ఫోన్ని చూసిన ప్రశాంత్ చాలా సంతోషపడిపోతూ ఉంటాడు. ఏంటి రామలక్ష్మి ఈ టైంలో ఫోన్ చేస్తుంది, ఏమై ఉంటుంది అని విధంగా అంటూ వెంటనే ప్రశాంత్ ఫోన్ లిఫ్ట్ చేసి హలో రామలక్ష్మి, చెప్పు రామలక్ష్మి. ప్రశాంత్ నువ్వు త్వరగా రా, కాలేజ్లోనే ఉన్నాను. ఏమైంది రామలక్ష్మి. అది అది శౌర్య సార్ వచ్చి నన్ను ఇబ్బంది పెడుతున్నారు, ప్లీజ్ ప్రశాంత్ నువ్వు త్వరగా రా, నాకు చాలా భయంగా ఉంది అని విధంగా అనగానే సరే రామలక్ష్మి నువ్వు కంగారు పడకు, నేను ఇప్పుడే వస్తున్నాను, అక్కడికే బయలుదేరుతున్నాను అని అంటూ కాల్ని కట్ చేసి ప్రశాంత్ బయలుదేరుతూ ఉంటాడు. మరోవైపు శౌర్య మాత్రం ప్లీజ్ రామలక్ష్మి డోర్ తెరువు, నేను ఎందుకు చెప్తున్నానో విను, డోర్ తీస్తావా లేదా రామలక్ష్మి, ప్లీజ్ రామలక్ష్మి అని విధంగా అంటూ ఉంటే రామలక్ష్మి మాత్రం భయపడిపోతూ ఉంటుంది. అయ్యో ప్రశాంత్ గారు త్వరగా రండి అని మనసులో రామలక్ష్మి అనుకుంటూ ఉండగా ఇక వెంటనే ప్రశాంత్ మాత్రం ఏం చేస్తున్నావు నువ్వు ఇక్కడ అని విధంగా అంటూ ప్రశాంత్ రాగానే అమ్మయ్య ప్రశాంత్ వచ్చేశాడు అని మనసులో రామలక్ష్మి అనుకుంటూ చాలా సంబరపడి రే రామలక్ష్మి ఒంటరిగా ఉందని తెలిసి జీవితాన్ని పాడు చేయడానికి వచ్చావా, రే నేను పాడు చేయడం ఏంట్రా, ఏం మాట్లాడుతున్నావు, మతుండే మాట్లాడుతున్నావా అని శౌర్య కోపంగా అలాగే అనుకుంటుంది. పాపం తనకి తెలియదు కదరా, అసలు గుళ్ళో పానకంలో నేను ఏం కలిపానో, పానకంలో మత్తు కలిపింది, మత్తు మందు కలిపింది నేను, కానీ నువ్వని అనుకుంటుంది, చేసిందంతా నువ్వే అని భ్రమపడుతుంది. పాపం నువ్వేమో తనని కాపాడి తనని కళ్ళు తెరిచి చూసేలోగా నువ్వే ఇదంతా చేశావేమో అని తను భ్రమపడింది, నాకు ప్లస్ పాయింట్ అయింది. అలాగే నేనే ఇదంతా చేశానని నేనే రేప్ చేశానని అందరి ముందు నువ్వు ఒప్పుకున్నావు, తన దృష్టిలో నువ్వు చెడ్డవాడివి అయిపోయావు, కాబట్టి నేను మంచివాడిని అయిపోయాను కదా, ఇప్పుడు నిన్ను నమ్మట్లేదు, నన్ను పూర్తిగా నమ్మేస్తుంది. ఇక ఈ నిజం ఎప్పటికీ తెలియదు, కాబట్టి ఇక నువ్వు ఇక్కడి నుండి దయచేస్తే నేను రామలక్ష్మిని ఇక్కడి నుండి తీసుకెళ్తాను. రే నువ్వు రామలక్ష్మిని తీసుకెళ్లే ముందు నువ్వు తన కలనని మాత్రం చంపేయకురా, ఎందుకు చెప్తున్నానో విను, నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే రామలక్ష్మిని నేను ఎలా చూసుకోవాలో నాకు బాగా తెలుసు, నువ్వు చెప్తే నేను తెలుసుకునే అంత లేను, అర్థమవుతుంది కదా, నువ్వు ఇక్కడి నుండి దయచేస్తే నేను రామలక్ష్మి దగ్గరికి వెళ్తాను అని విధంగా అనగానే ఇక శౌర్య బాధగా దీనంగా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే ఇక రామలక్ష్మి మాత్రం మాటలన్నీ విని ఏడుస్తూ ఉంటుంది. అంటే నన్ను కాపాడాలని శౌర్య సార్ చూశారు, నేనే తప్పుగా భావించాను, నన్ను క్షమించండి సార్, మిమ్మల్ని నేను ఎంతో ఇబ్బంది పెట్టాను, మీరు మీ గొప్పదనం గురించి నేను తెలుసుకోలేకపోయాను, అసలు మీకు ఎలా రుణం ఇచ్చి తీర్చుకోవాలో కూడా అర్థం కావట్లేదు అని అంటూ చాలా బాధపడిపోతూ ఉంటుంది. అదే సమయానికి రామలక్ష్మి ఎక్కడుంది అని విధంగా అంటూ వెంటనే ప్రశాంత్ పైకి వెళ్తూ ఉంటాడు. ఇక అప్పుడే రామలక్ష్మి డోర్ తెరిచి అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది, పరిగెత్తుకుంటూ శౌర్య సార్ కోసం చూస్తూ ఉంటుంది. ఎక్కడ కూడా శౌర్య కనిపించడు. రామలక్ష్మి ఫోన్ చేస్తూ ఉంటుంది, నాట్ రీచబుల్ అని రావడంతో వెంటనే రామలక్ష్మి బాధగా దీనంగా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే ఇక ప్రశాంత్ మాత్రం రామలక్ష్మి నన్ను ఇక్కడికి రమ్మంది, కానీ రామలక్ష్మి ఏమైంది ఇక్కడ కనిపించట్లేదు అని విధంగా అనుకుంటూ అటు ఇటు చూస్తూ ఉంటే ఇక రామలక్ష్మి మాత్రం ప్రశాంత్ నువ్వే ఇదంతా చేసావా, ఉండు నీ అంత చూస్తాను, ఈ విషయం వెంటనే నాన్నతో చెప్తాను అని అంటూ వెంటనే రామలక్ష్మి పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్తూ ఉంటుంది.